లక్షలాది మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాలో పోరాడుతున్నారో వాళ్ళకున్న విజ్ఞప్తి, దయచేసి ఈ ఉడత ఊపులకు, ఈ చిన్న చిన్న బెదిరింపులకు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా న్యాయస్థానాల్లోనే వీళ్ళని ఎదుర్కొందాం. వీళ్ళని తప్పకుండా ఎండగడుతూనే ఉందాం, ముందుకు పోతూనే ఉందాం. తప్పకుండా సత్యమేవ జయంతి అయిన సామెత ఉరికిన రాలేదు. సత్యం జయిస్తుంది. తప్పకుండా న్యాయం ఎన్నటికైనా కూడా నిలుస్తుంది, గెలుస్తుంది. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతోనే నేను న్యాయ వ్యవస్థ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. నిశాంత్ మీద తప్పుడు కేసు ఏదైతే దీని వెంటనే మరి జడ్జి గారు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకొని విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైన అరాచకాలు అంతటా జరుగుతుంది. రాహుల్ గాంధీ గారేమో మొహబ్బత్ కా దుకాన్ అంటారు, చెప్తుంటాడు ఆయన స్టోరీ. మోడీ గారు నఫరత్ కా దుకాన్ నడుపుతున్నాడు, నేనేమో మొహబ్బత్ కా దుకాన్ నడుపుతా అని చెప్తాడు. మరి వాళ్ళ మా సాల్వాజీ మాధవరావు మీద దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా మా సోషల్ మీడియా సైనికుల మీద దాడులు, తలలు బగడగొట్టడాలు,